మార్స్ గ్రహంపై జీవితం ఎలా ఉంటుంది? ఈ వీడియోలో మార్స్పై జీవితం ఉండే అవకాశాలు, శాస్త్రవేత్తల పరిశోధనలు మరియు భవిష్యత్తులో మార్స్పై జీవితం ఎలా ఉండవచ్చో వివరించబడింది. ఈ వీడియోలో మార్స్పై మనుషుల నివాసం స్థాపించడానికి అవసరమైన సాంకేతికతలు, సవాళ్లు మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించబడింది. మార్స్పై నాగరికత ఎలా ఉండేది మరియు అది ఎలా అంతమైందో అనే విషయాలను చర్చించారు. లైఫ్ ఆన్ మార్స్, అరుణ గ్రహంపై జీవజాలం ఆనవాళ్లు నిజంగానే ఉన్నాయా? ఈ వ్యాసంలో నాసా మరియు ఇతర అంతరిక్ష సంస్థలు మార్స్పై జీవం కోసం చేస్తున్న పరిశోధనలు మరియు తాజా కనుగొన్న విషయాలు గురించి వివరించబడింది. లైఫ్ ఆన్ మార్స్, అంగారకునిపై జీవ అవశేషాలు. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు ఉన్నాయి. ఈ వ్యాసంలో మార్స్లో 3.8 నుంచి 3.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన లవణాల నిక్షేపాలు మరియు అవి జీవం ఉనికికి సూచనలుగా ఉండవచ్చని వివరించబడింది. ఉపరితలంలో ఉక్కు ఆక్సైడ్, ఐరన్ వల్ల ఎరుపుగా కనపడుతుంది. సూర్యుని నుండి 4వ గ్రహం, భూమి కన్నా సగం వ్యాసం. ప్రస్తుతానికి ధృవాల వద్ద మంచు రూపంలో నీరు మరియు గర్భ నీటి సరస్సులు ఉన్నట్టు గుర్తించబడింది. నాసా పర్సివియరెన్స్, క్యూరియాసిటీ వంటి రోవర్లు జీవావశేషాలకు మళ్లీ నీటి ఆధారాలు సేకరిస్తున్నాయి. భవిష్యత్తులో రాక్ నమూనాలను భూమికి తీసుకురావడం, శాంపుల్ మరియు మనుషులను పంపించడంపై ప్రణాళికలు ఉన్నాయి. అంగారకుడు సౌరవ్యవస్థలోని గ్రహాలలో 4వ గ్రహం. దీనికి కుజుడు అనే పేరు కూడా ఉంది. దీని రంగు కారణంగా అరుణ గ్రహం అని కూడా పేరు వచ్చింది. ఇది సౌరకుటుంబం సూర్యుని చుట్టూ పరిభ్రమించే 9 గ్రహాల్లో 4వ స్థానంలో ఉంటుంది. ఈ గ్రహం సూర్యుడి నుంచి 14,10,00,000 మైళ్ల దూరంలో ఉంది. ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు పడుతుంది. ఆ గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి 14 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ గ్రహంలో ఎర్ర రాళ్లు ఉండటం వలన ఎర్రగా ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరిగే దీనికి కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. అందువలన ఇది పరిభ్రమించేటప్పుడు కొన్ని సమయాల్లో దగ్గరగానే మరికొన్ని సమయాల్లో దూరంగానే ఉంటుంది. దీని పరిమాణం పరిమాణాల్లో 1/9 వంతు.